పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అడుగులు వేశాయి. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినా ఆ దేశం పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఇజ్రాయెల్ తమ దేశంపై దాడి చెయ్యనే లేదని తెహ్రాన్ వెల్లడించింది. ఈ వివాదం ముగిసిపోతుందని అగ్రదేశాలు అంచనా వేస్తున్నాయి. అయితే యూరోప్లో జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం పరిస్థితి ఏంటి అంటే, ఈ యుద్ధం కూడా ఈ ఏడాది ముగుస్తుందని అమెరికా నిఘా సంస్థ CIA వెల్లడించింది. అయితే ఇదేదో సంధి కుదిరో రష్యా వెనక్కు తగ్గడంతోనో యుద్ధం ముగియడం లేదు. యుక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు పడిపోతున్నాయి. సైన్యం కొరత పెరుగుతోంది. ఫలితంగా యుద్ధంలో క్రమంగా యుక్రెయిన్ పట్టు కోల్పోతోంది. అదే సమయంలో రష్యా మాత్రం మరింతగా పుంజుకుంటోంది. యుక్రెయిన్కు మిత్ర దేశాలు ఆయుధాలు అందించడం లేదు. యుద్ధంలో యుక్రెయిన్ ఓడిపోతోందా? తూర్పు యూరప్ దేశాలపై పుతిన్ దండయాత్ర చేస్తాడా? వాచ్ ది స్టోరీ. పుతిన్ చేతిలో ఉక్రెయిన్ ఓడిపోతుందా? ఉక్రెయిన్ను అమెరికా గాలికొదిలేసిందా? ఉక్రెయిన్ ఓడిపోతే యూరోప్ పరిస్థితి ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో చాలా వరకు ఐరోపాను కలవరానికి గురిచేసిన ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచం మర్చిపోతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం 2 ఏళ్లను పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ యుద్ధంలో రష్యా సైన్యం అలుపు లేకుండా పోరాడుతున్నాయి. కానీ ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు నిండుకున్నాయి. ఆ దేశ సైనికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఈ విషయం అటు యూరోప్కి, ఉక్రెయిన్కు సైతం పక్కాగా తెలుసు. అమెరికాకు ఏకంగా ఉక్రెయిన్ ఎప్పుడు ఓడిపోనుందో కూడా తెలుసు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA డైరెక్టర్ విలియం బర్న్స్ ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతుందని వెల్లడించారు. తాజాగా బర్న్స్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సమయం గడిచిపోతుందని హెచ్చరించారు. అమెరికా వెంటనే మేల్కొని సాయం అందిస్తేనే ఉక్రెయిన్ పోరాడగలదని వెల్లడించారు. నిజానికి అమెరికా భారీ మిలిటరీ సాయం చేసేందుకు సిద్ధమైంది. కానీ కోట్ల డాలర్ల ఎయిడ్ ప్యాకేజీని అమెరికా కాంగ్రెస్ అడ్డుకుంది. దీంతో ఉక్రెయిన్కు ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. సాయం చేయకపోతే ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఓడిపోవటం ఖాయమని బర్న్స్ వెల్లడించారు. లేదంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కనీసం రాజకీయ పరిష్కారమైనా చేయాలని CIA డైరెక్టర్ చూస్తున్నారు. ఉక్రెయిన్లో మందుగుండె సామాగ్రి ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు CIA డైరెక్టర్ అంగీకరించాడు. CIA డైరెక్టర్ చెప్పింది నిజమే. ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ సైన్యం పరిస్థితులు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. అదే సమయంలో మిత్రదేశాల దృష్టి మాత్రం ఉక్రెయిన్పై లేదు. అంటే ఉక్రెయిన్ను ఆయా దేశాలు పట్టించుకోవటం లేదు. నగదు, ఆయుధాలు, దళాలు లేక భయాందోళనలో ఉక్రెయిన్ కొట్టుమిట్టాడుతోంది. తాజాగా BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ ప్రధాని తీవ్ర హెచ్చరికలు చేశారు. రష్యాతో చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే 3వ ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన సహాయ ప్యాకేజీని అమెరికా కాంగ్రెస్ ఆమోదించాలని ఉక్రెయిన్ ప్రధాని కోరారు. సహాయం అందిస్తే రష్యాను ఉక్రెయిన్ అడ్డుకోవటానికి సహాయపడుతుందన్నారు. US కాంగ్రెస్లో నిధుల సాయం ప్యాకేజీ నిలిచిపోయింది. వేల కోట్ల డాలర్లను సహాయంగా ఉక్రెయిన్కు పంపడాన్ని కొందరు అమెరికన్ చట్టసభ్యులు వ్యతిరేకించారు. అయితే సాయం అందించకపోతే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని ఉక్రెయిన్ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలిస్తే పోలాండ్పై కూడా దండెత్తుతుందని గతేడాది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని అప్పట్లో హెచ్చరించారు. వాస్తవానికి ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యల్ని రష్యా ఖండించింది. జెలెన్స్కీ వ్యాఖ్యలు అర్థరహితమంటూ అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు. నాటో దేశంపై దాడి చేసే ఉద్దేశం రష్యాకు లేదంటూ పుతిన్ అప్పట్లో వెల్లడించారు. నిజానికి పోలాండ్ నాటో సభ్య దేశం. ఈ దేశంపై పుతిన్ అంత ఈజీగా దాడి చేయటం అసాధ్యం. ఎందుకంటే నాటో కూటమిలోని ఏ దేశంపై దాడి చేసినా మొత్తం దేశాలపై దాడి చేసినట్టుగా భావిస్తారు. అంటే పోలాండ్పై రష్యా దాడికి దిగితే నాటో దేశాలన్నీ కలిసి మాస్కోపై ఎదురుదాడికి దిగుతాయన్నమాట. కానీ ఉక్రెయిన్ మాత్రం నాటో సభ్యదేశం కాదు. పోలాండ్పై దాడి, 3వ ప్రపంచ యుద్ధం వంటి ఉక్రెయిన్ హెచ్చరికలు కేవలం ఆయుధ సాయాన్ని పొందటానికి కీవ్ చేస్తున్న ప్రయత్నంగానే చూడొచ్చు. రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఆయుధాల కోసం మిత్రదేశాలపైనే ఉక్రెయిన్ ఆధారపడుతోంది. రష్యాను 2 ఏళ్ల పాటు అడ్డుకోవడానికి కారణం కూడా పశ్చిమ దేశాలు అందిస్తున్న సహాయ ప్యాకేజీలే కారణం. కానీ ఇప్పుడు ఉక్రెయిన్కు సాయం ప్యాకేజీని అందించడానికి రిపబ్లికన్లను అంగీకరించడం లేదు. 2023లో వేసవిలో కౌంటర్ దాడిలో ఉక్రెయిన్ విఫలమైంది. మరిన్ని భూభాగాలను ఆ దేశం కోల్పోయింది. అదే సమయంలో రష్యా సైన్యం 20% ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్యలను మాస్కో తెంచుకుంటోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను సృష్టించుకుంటోంది. పెద్ద ఎత్తున కర్మాగారాల్లో ఆయుధాలను రష్యా ఉత్పత్తి చేస్తోంది. వాటిని యుద్ధక్షేత్రంలోకి భారీగా తరలిస్తోంది. క్రమంగా యుద్ధంలో రష్యా పైచేయి సాధిస్తోంది. ఆయుధ ఉత్పత్తి, ఎగుమతులతో రష్యా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే కొనసాగుతోంది. మొదట్లో ఉక్రెయిన్కు అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగినంతకాలం సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. కానీ ఇప్పుడు ఆ దేశాన్ని కాపాడుకోవాలనే ఆసక్తిని అమెరికా కోల్పోయింది. ఈ విషయాన్ని బహిరంగంగా అమెరికా అంగీకరించకపోవచ్చు. కానీ వాస్తవం మాత్రం అదే. ఒక విధంగా చెప్పాలంటే ఉక్రెయిన్ అనేది అమెరికాకు చివరి ఆప్షన్ మాత్రమే.
ఎందుకంటే ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పోరాడేందుకు తగినంత మంది సైనికులు లేరు. తాజా అంచనాల ప్రకారం యుద్ధంలో 70,000 మందికి పైగా సైనికులను ఉక్రెయిన్ కోల్పోయింది. కానీ అదే సమయంలో రష్యా మాత్రం పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరిస్తోంది. వాటికి అవసరమైన ఆయుధాలను ఇస్తోంది. తాజా నివేదికల ప్రకారం రష్యన్ సైన్యం 100 మందికి గాను ఉక్రెయిన్ వద్ద 10 మంది సైనికులున్నారట. దీంతో జెలెన్స్కీ సేనలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఉక్రెయిన్తో పోల్చి చూస్తే రష్యాలో హ్యూమన్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. పైగా ఆయుధాల కొరత కారణంగా ఉక్రెయిన్ సైన్యం యుద్ధంలో అనుకున్నంత మేర ప్రభావం చూపలేకపోయింది. ఆయుధాల కోసం ఉక్రెయిన్ పూర్తిగా మిత్రదేశాలపైనే ఆధారపడి ఉంది. యుద్ధానికి అవసరమైన ఆయుధాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఈ దేశానికి లేదు. కేవలం యూరోప్ లేదా అమెరికా మాత్రమే ఆయుధాలు అందిస్తున్నాయి. ఉక్రెయిన్ అవసరాలకు అనుగుణంగా మందుగుండు ఆయుధాలను మిత్రదేశాలు అందించలేకపోతున్నాయి. నాటో సొంత మందుగుండు సామాగ్రి స్టాకులు కూడా పడిపోతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా రష్యా సొంతంగా ఆయుధాలను భారీగా పోగేసుకుంటోంది. పెంటగాన్ అంచనా ప్రకారం యుద్ధ భూమిలో కోల్పోయిన ఆయుధాల కంటే భారీగా రష్యా తయారు చేసుకుంది. అయితే ఇక్కడే ఓ అనుమానం వ్యక్తమవుతోంది. నాటో కూటమి సరిహద్దులకు పుతిన్ వస్తున్నా అమెరికా ఎందుకు పట్టించుకోవటం లేదు అంటే అమెరికా ఫోకస్ మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతంపై పెట్టింది. ఈ ప్రాంతంలో చైనా ఆగడాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఒకవైపు తైవాన్ను సొంతం చేసుకోవాలని దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోంది. మరోవైపు సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్ నౌకలపై దాడికి తెగబడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా బీజింగ్ పెత్తనం చెలాయిస్తోందని ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యూహాన్ని మార్చుకుంది. దీనికి తోడు పశ్చిమాసియాలో పరిస్థితులు కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం, తెహరాన్తో జెరూసలేం వివాదం వంటివి అమెరికాను ఊపిరి సెలపకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై అమెరికా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఉక్రెయిన్ను వదిలేసింది. అయితే ఉక్రెయిన్ను యుద్ధంలో రష్యా ఓడిస్తే ముప్పు తప్పదని యూరోప్ దేశాలు భావిస్తున్నాయి. కానీ ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆయుధాలను దాదాపుగా ఉక్రెయిన్, యూరోప్ దేశాలు ఇచ్చేశాయి. ఇప్పుడు ఆయా దేశాలు ఆయుధాలు లేక చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా ఉక్రెయిన్ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా పరిస్థితిని గమనించే లోపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ నష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.